హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మాకు స్త్రీల మీద కన్నా మగవారితో సెక్స్ చేయాలనే కోరికలు అధికంగా వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. సో చాలా వరకు కూడా మగవారిలో ఇలాంటి ఆలోచనలు అయితే దాదాపుగా రావు. ఒకవేళ వస్తున్నాయి అని అంటే తప్పకుండా వాళ్ళు హార్మోన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనికి ముఖ్యంగా 4 రకాల హార్మోన్స్ చెప్తాను. ఆ హార్మోన్ టెస్ట్ అయితే చేయించుకోండి. ఒకటి టెస్టోస్టెరాన్ టోటల్, అదేవిధంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, అదేవిధంగా ప్రొలాక్టిన్. ఈ 4 హార్మోన్స్ టెస్ట్లు కనుక చేయించుకొని ఇందులో ఏదైనా సరే ఇన్బ్యాలెన్సింగ్ గా ఉంది అని అనుకుంటే దానికి తగ్గట్టుగా మనము కొంచెం మెడిసిన్ వాడుకుంటే మళ్ళీ నార్మల్ అయితే. సహజంగా కొంతమంది మగవాళ్ళు ఈ హోమోసెక్స్ కి అలవాటు పడిపోతారు. సో దీని వల్ల కూడా అనేక రకాల ఇన్ఫెక్షన్స్, అనేక సమస్యల్ని, అనేక రకాల ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు మీకు ఎవరైనా కనబడితే ఫస్ట్ వారికి చాలా వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 100% దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి. కొంతమంది మగవారు వాళ్ళ సిమ్టమ్స్ మనకు అర్థమైతే వీళ్ళు పక్కకు వచ్చి కూర్చొని మనల్ని ఏదో చేస్తున్నారంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు, వీళ్ళు మగవారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అర్థమవుతుంది. లేదా మీకు మీరు కూర్చున్నప్పుడు మగవారితో చేయాలన్న ఆలోచన కానివ్వండి, మగవారితో ఎలా ఉంటుందని తెలుసుకోవాలి ఆలోచన, ఇలాంటి చాలా రకాల ఆలోచన కనుక మీకు కలుగుతున్నా, లేదా మీరు ఆల్రెడీ హోమోసెక్సువల్ కి అలవాటు పడిపోయి ఉన్నా, అంటే వేరే వారితో మీరు మగవారితో సెక్స్ చేస్తూ ఇలా అలవాటు పడిపోయి ఉన్నా కూడా తప్పకుండా మీరు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. తీసుకోకపోతే ముందు ముందు సమస్యలు చాలా పెరిగి మీరు ఒక రకమైనటువంటి ట్రాన్స్జెండర్ గా కానివ్వండి, లేదంటే గేగా కానీ మారే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకునే విధంగా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అవసరము. ఒకవేళ మీరు కనుక నేరుగా మా వద్దకు వచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి కొంచెం సైకలాజికల్ డిజార్డర్ సంబంధించినటువంటి కొంత కౌన్సిలింగ్ అనేది కూడా మేము అందించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు కొంత దాని గురించి నాలెడ్జ్ పెంచుకొని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వీలుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య ఏమవుతుంది, అసలు మీకు ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఎట్లా ఉంది, మగవాళ్ళ మీద ఎలా ఉంది, మీకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్, నేను చెప్పిన రిపోర్ట్స్ అన్ని కనుక నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనలు నేను అందిస్తాను. తద్వారా మీరు ఈ సమస్య చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి సమస్యలని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళను మనం మామూలుగా చూస్తూ ఉంటాము, ఎలా ఉన్నారు, ఎలా తయారవుతారో మనకు తెలుసు. ఒక గేగా కావచ్చు, లేదా కొద్ది రోజులకు వాళ్ళు ట్రాన్స్జెండర్ గా కూడా కన్వర్ట్ కావచ్చు. కాబట్టి వాళ్ళు మనకు ఇంకా మరే ఇతర రకాలైనటువంటి డిసీజ్ ని కూడా, అంటే ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ని కూడా అంటించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచే ప్రయత్నమే చేయండి. సమస్య ఉంది అని అనిపిస్తే ఒకసారి నాకు కాల్ చేయండి. సమస్య గురించి క్లియర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిపోర్ట్స్ పంపించండి. మీ సమస్య ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము, ఎన్ని రోజులకు సమయం పడుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి పూర్తి గైడెన్స్, అవగాహన మీకు అందిస్తాము. దీని ద్వారా మీరు సమస్యను చాలా త్వరగా బయటపడి మళ్ళీ ఒక చక్కటి మంచి మేల్ లైఫ్ ని మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది. మరెన్నో ఇలాంటి సమస్యల గురించి మీ ముందరికి వచ్చి క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అందించే అవకాశం నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ.